భానుడు సెగలు కక్కుతున్నాడు. పలు జిల్లాల్లో ఎండలు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. మధ్యాహ్నం అయ్యిందంటే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ రేపు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఎల్లుండి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మిగతా జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేటి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ అనుష. తెలంగాణ వ్యాప్తంగా కూడా గత కొద్ది రోజుల నుంచి అయితే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలో నమోదు అవుతుండటం జనాలైతే తలడిల్లిపోతున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఎండ నుంచి వేడి నుంచి ఉపశమనం పొందేలా భారత వాతావరణ శాఖ అయితే ఒకటి చల్లని కబురు చెప్పింది. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. కొనసాగుతున్నటువంటి వడగాలులతో తీవ్రత నేటితో ముగియనుందని కూడా చెప్పారు. అలాగే పలు జిల్లాలో ఈదురు గాలితో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ సహా మిగతా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్ష హెచ్చరికలు కూడా ఐఎండీ జారీ చేసింది. హైదరాబాద్ లో అయితే మే 6 నుంచి వర్షాలు కూడా ఎక్కువగా పడే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలిపింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి ప్రజలకైతే వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి ఈ వార్త అయితే చాలా ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు. విపరీతమైనటువంటి ఎండ, గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత, వడగాళ్లతో కూడా తెలంగాణ ప్రజలైతే అల్లడిల్లిపోతున్నటువంటి సిచ్యువేషన్ గత కొద్ది రోజులకు కనిపిస్తుంది. సూర్యుడైతే పూర్తిగా కూడా తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విపరీతమైనటువంటి వేడి ఉండడం వల్ల పనులు చేసుకోలేక కూడా చాలా మంది ప్రజలు మధ్యాహ్నం సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. సో 12:30, 1 o'clock అయిందంటే ఆల్మోస్ట్ మనకు 4:30, 5 o'clock వరకు కూడా రోడ్లన్నీ చాలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇక జాతీయ రహదారుల పైన, స్టేట్ కనెక్టివిటీ రోడ్ల పైన అయితే మధ్యాహ్నం సమయంలో కర్ఫ్యూ విధించినట్టుగా కూడా సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వ్యవసాయం చేసేటువంటి రైతాంగం కూడా ఎంతటి ఎండనైనా తట్టుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఈ వేడిని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే దాదాపు చాలా చోట్ల కూడా 10 నుంచి 12 జిల్లాలు గరిష్ట స్థాయిలో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇక నిజామాబాద్ జిల్లా వెండరోళ్ళనైతే 46 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. సో సాధారణం కంటే గణనీయంగా 4 నుంచి 5-6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు పగలు సమయంలో నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో కూడా 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అవుతూ ఉండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నటువంటి ఈ వేడి తాపాన్ని అయితే ప్రజలు భరించలేకపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో అటు ఐఎండీ అయితే ఒక చల్లని కబురే చెప్పింది. రాబోయే రోజులలో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పింది. సో తూర్పు తెలంగాణ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుందన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హన్మకొండ, మహబూబ్ నగర్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఈ రోజు సాయంత్రం నుంచి కూడా అర్ధరాత్రి వరకు తీవ్రమైనటువంటి ఉరుములతో కూడినటువంటి వర్షం కూడా కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాలో గాలి వేగం కూడా అధికంగా ఉండవచ్చునని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. మిగతా జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇక జిల్లాల పరిస్థితి ఉంటే హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రము నగర వాసులకు కూడా వేడి నుంచి విముక్తి అయితే లభించే అవకాశం కనిపిస్తుంది అనుష. రానున్న 2 రోజుల్లో నగరంలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కూడా పడే అవకాశం ఉంది. మే 6వ తేదీ నుంచి వర్షాల తీవ్రత అయితే మరింత పెరిగే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనము, స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయని
అసలు వెదర్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టడం వల్ల ఉష్ణోగ్రతలు అయితే సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో సామాన్య ప్రజలకైతే కాస్త ఉపశమనాన్ని కలిగించినప్పటికీ కూడా ఒకవైపు ఈదురుగాల ప్రభావం కంటే ఎక్కువగా ఉంటే వడగాల ప్రభావం తగ్గిపోయి ఈదురుగాల ప్రభావం తోటి వడగాల వాన కూడా కురిసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో రైతాంగానికి అయితే అటు వరి ధాన్యం లాంటి తడిస్తే మాత్రం నష్టం వాటిల్లే అవకాశం ఉంది. లేకపోతే భారీగా కనుక గాలి వీస్తే భారీ వృక్షాలు కానీ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాలు కూడా నీడ కొరిగి అటు ప్రభుత్వానికి కూడా విపరీతమైనటువంటి నష్టం అయితే వాటిల్లే అవకాశం ఉంది. సో కోతకు వచ్చినటువంటి పంటలు కూడా తరిచే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. సో నిన్న రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఏకంగా 12 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న మార్కు దాటింది. నిజామాబాద్ జిల్లా మెండారాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితులలో నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడైతే వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం అయితే ఈ వెండ నుంచి అయితే ఈ వేడి నుంచి ఈ ఉష్ణోగ్రత తాపాన్ని ప్రజలైతే కాస్త ఊరట లభించే అంశంగా అయితే మనం చెప్పవచ్చు అనుష.